ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక చీడ పురుగు లెక్క తయారైంది. ఒకవైపు బండి సంజయ్ అనేటోడు, మరొక వైపు రఘునందన్ అనేటోడు. వీళ్ళ మాటలు వింటే నవ్విపోదురు కాక మాకేంది సిగ్గు అన్నట్టున్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం మీద కానీ, లేకపోతే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి సబ్జెక్టు పైన కానీ ఏ రోజు కూడా ఇప్పటిదాకా ఏ మాట మాట్లాడలేదు. వారు స్వయంగా చెప్పారు, పార్టీ శ్రేణులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మాజీ మంత్రులకు అందరూ కూడా 3 నెలల సమయం ఇచ్చేయాలి, వాళ్ళని ఎవరిని కూడా మనం ఏమి ఇబ్బంది పెట్టొద్దు. 3 నెలల సమయం తర్వాత వాళ్ళ పని విధానం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే అప్పుడు ప్రశ్నించాలని అప్పటిదాకా ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి స్వయంగా చెప్పి వాళ్ళని ఎక్కడో అక్కడ ఆపినటువంటి మాట. ఇలా సిగ్గు లేకుండా ఈ బండి సంజయ్ అనేటువంటి వాడు ఒక సైకోలాగా మాట్లాడుకుంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం కోసం మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఊలగొడతాడు, ఎంపీ ఎలక్షన్ జరిగేది అదే అని చెప్పేసి ఒక బోర్డు సోదు మాటలు మాట్లాడి ప్రజల్ని కానీ ఓటర్లను కానీ అయోమయానికి గురి చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒక నీచమైన ఎత్తుగడలు వేశాడు. వారి బతుకంతా నీచమైన ఎత్తుగడలతోనే బతుకుతాడు. గతంలో పేపర్ లీకేజ్లలో, గతంలో గుళ్ళకాడికి పోయి ప్రమాణం చేసే క్రమంలో నీచమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శించి ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ లేనటువంటి నీచుడు బండి సంజయ్. ఈ నీచమైనటువంటి ప్రవర్తన చూసే బీజేపీ అధిష్టానం అధ్యక్ష పదవి నుంచి బీకి ఆ మూలకు పడేసింది. కొంచెమన్నా సిగ్గు అనేది ఉండాలి. ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఊరగొట్టే చరిత్ర బీజేపీది. తెలంగాణలో కూడా ప్రభుత్వాలను కూర్చోడానికి ప్రయత్నించి జైలు జీతం గడిపినటువంటి నాయకులు మీ బీజేపీ వాళ్ళు. వాటి కోసం సమాధానం చెప్పకుండా కేసీఆర్ మీద నోరు వారేసుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా నీకు నోరు ఉంది కానీ నోరు ఇష్టం వచ్చినట్టు పడేసుకుంటే మంచిగా ఉంటుంది బిడ్డ బండి సంజయ్. ఏదైనా ఉంటే నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టు, ఏదైనా ఉంటే సందర్భాన్ని ప్రజల ముందు పెట్టి వివరించు. కానీ ఊరికే పట్టగలచి మీదేస్తా అంటే ఇప్పటికే ప్రజలు కొంత మీలాంటి నీచుల మాటలు పట్టుకొని అయోమయానికి గురై గందరగోళంలో నష్టపోయి ఉన్నారు. అదే ప్రజల ముందు తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉంటాయి, రాబోతున్నాయి ఆ రోజులు. ఖచ్చితంగా నేను కరీంనగర్లో తుక్కు కింద కొట్టే పరిస్థితి కూడా ఉంది అనే విషయాన్ని నువ్వు గమనించాలని చెప్పేసి కోరుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.